హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కిటు లక్కీ విలేజ్ వ్లాగ్స్ ఆల్ అండి. నేను ఈరోజు బిన్నిస్కాయ కూర ఎలా చేయాలనో చెప్తాను చూడండి. అది చెప్పే ముందర ఒక చిన్న ముచ్చట కూడా చెప్తాను మీకు. మేమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాం కదా. అసలు నాకైతే ఫస్ట్ దాని గురించి ఏమీ తెలియదు. మా ఫ్రెండ్ తను ఒకరు పెట్టారు. తనని నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ని అయితే స్టార్ట్ చేశాను. మా సార్ కూడా సపోర్ట్ చేశారు కాబట్టి ఇదంతా జరిగింది. లేకుంటే అసలు ఏం జరగకపోయేది. నాకైతే ఎక్కువ మెమరీస్ చేసుకోవడం అంటే ఇష్టము. అందుకే నేనేం చేశానంటే ప్రతి ఒక్కటి వీడియో తీసి దాంట్లో ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క దాన్ని నా ఫోన్లో అయితే భద్రపరుచుకునేదాన్ని. ఎన్నో మంత్స్ తర్వాత దాన్నైతే నేను డిలీట్ చేసేసేదాన్ని. కానీ నా ఫోన్ మెమరీ ఎంత ఉంటుందండి, 64 అంతే. ఇంకా కొత్త ఫోన్ కాబట్టి ఇప్పుడు సరే ఒక 128 ఉంది. కానీ అప్పటికి ఎక్కడ దాచాలనో కూడా నాకు అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత నాకు అనిపించింది నేను చేసే ప్రతి ఒక్కటి భద్రపరచడానికి, చేయటానికి, నేను మళ్ళీ చూసుకోవడానికి, అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఇదే అని నాకైతే ఇప్పుడు అర్థమైంది. అదే యూట్యూబ్ అని. తనైతే ఫస్ట్ వంటలు చేసినప్పుడు ఫస్ట్ నాకు ఉండేది యూట్యూబ్ ఛానల్ పెట్టాలని. కానీ ఎట్లా ఏంటి వస్తారా రారా సబ్స్క్రైబర్స్ అని నేను చాలా అదైపోయేదాన్ని. కానీ తనని చూసి నేను తర్వాత అయితే ఆహా అవును ఇంత బాగా వస్తున్నారు. కానీ నా పరిస్థితి ఏంటి అని అంటే నేను పెట్టినప్పుడు బాగానే ఉంటారు. వ్యూస్ అయితే పుష్కలంగా చూస్తున్నారు నన్ను, కానీ ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తలేరు. నాకైతే ఫస్ట్ అది బాధ అనిపించింది. ఏంటిది ఇంతమంది చూస్తున్నారు కానీ నన్ను ఎందుకు సబ్స్క్రైబ్ చేస్తలేరు, ఫాల్ట్ నాలో ఉందా అని అనుకున్నా. ఆ తర్వాత నన్ను చూసేసరికల్లా ఇక నాకేం అర్థం కాలేదు. ఫస్ట్ బాధ కూడా అనిపించేది. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అంటే మామూలు విషయం కాదండి. ప్రతి ఒక్క రిస్క్ ఉంటుంది. అన్నిటినీ ప్రతిసారి చూడి చేసి అన్నీ చేయాలి. లేకుంటే మాత్రం ఏమీ మనకు కాదు. కానీ అలా అని డిప్రెస్ కూడా కావద్దు. ఫస్ట్ నేను ఒక 10 డేస్ అయితే చాలా అదిగా ఫీల్ అయినా. ఒక్క సబ్స్క్రైబ్ కూడా రావట్లేరు. ఏంటిది అని నేను అనుకున్నా. కానీ ఆ తర్వాత అయితే నాకు అర్థమైంది. ఈ అర్థమైంది ఏంటి అని అంటే వాళ్ళు చూస్తూనే ఉంటారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు అని అనిపించింది. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే కదా మేము ఇదంతా చేసేది. సబ్స్క్రైబ్ చేసినంత మాత్రాన మీకేమీ లాస్ అయితే జరగదు. చూస్తున్న ఒక దాంట్లో ఒక సబ్స్క్రిప్షన్ అడుగుతాం అంతే. అంతకంటే ఎక్కువైతే ఏం కాదు. ఒక లైక్ చేస్తే అది వేరే వాళ్ళకి చేరుతుంది అని. కాబట్టి మీరు చూస్తున్నారు కాబట్టి నన్ను ఒకసారి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయమని అడుగుతా. అంతకంటే ఎక్కువైతే నేనేమీ అడగను. ఎందుకంటే పెట్టేది మనీ అయితే కాదు కదా. ఎంతోమందికి హెల్ప్ చేయాలని వేస్ట్ మనీ మనమైతే ఖర్చు పెట్టేది కాదు. చూసినప్పుడు ఒక సబ్స్క్రైబే నేను అడిగాను. ఎందుకంటే నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. లేకుంటే లేదు. మీకు నచ్చలేదని కాదు, చూస్తూనే ఉన్నారు. నా వాయిస్ నచ్చింది. చాలా వరకు నాకు కామెంట్స్ కూడా వచ్చాయి. మీరు చాలా బాగా చెప్తున్నారు అనేసి. ఫస్ట్ నేను చాలాసేపు నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఏంటిది ఇంతమంది చూస్తున్నారు కానీ నన్ను ఎందుకు సబ్స్క్రైబ్ చేస్తలేరు అనేసి. ఆ తర్వాత నాకు ఒక కామెంట్ చేశారు ఒక సబ్స్క్రైబరు, మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని. నాకు అది ఫుల్ హ్యాపీగా అనిపించింది. ఎంతో ఎనర్జీని ఇచ్చింది. అయితే నేను అనుకున్నాను కదా, నిజంగా ఫాల్ట్ ఎవరిది అని, మీది కాదు నాది కాదు. అదంతే, అది ఎప్పుడు టైం వస్తుందో అప్పుడే జరుగుద్దని. కానీ డిప్రెస్ కావద్దు అనేసి ఒక్క విషయం అయితే చెప్తున్నా. మీరందరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టండి. మీకు మంచి ప్లాట్ఫామ్ దొరికినట్టే. నాకేం పేమెంట్స్ రాలేదు, నేనేమి ఇంకా అది కాలేదు. కాకపోతే మీరు కూడా మీ మెమరీస్ దాచుకోవాలి. మీరు మెమరీస్ షేర్ చేసుకోవాలి. ఎవరికి చెప్పాలి అని అర్థం కానప్పుడు అది యూట్యూబ్కే చెప్పండి. అది 10 మందికి తెలుస్తుంది. అప్పుడు మీ ప్లాట్ఫామ్ కరెక్ట్గా ఉంటుంది. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడుగుతున్నాను. అండ్ లైక్ కూడా చేయండి. ఇలాంటి మంచి మంచి ముచ్చట్లతో నేను ఖచ్చితంగా వస్తాను. వంట చేస్తూ. కానీ అప్పటి కాలంలో కూడా ముచ్చట్లు పెట్టుకుంటూ వంటలు చేసేదే కదా. కానీ ఇప్పట్లో రెసిపీస్ చెప్తే ఎవ్వరు వింటలేరు. ముచ్చట చెప్తేనే వింటున్నారు. రెసిపీస్లో ఇది వేయాలి అది వేయాలి అని చెప్తే మాత్రం ఒక్క వ్యూ కూడా చూస్తలేరు. ఓన్లీ ముచ్చట పెట్టి కామెడీ చేస్తేనే చూస్తున్నారు. అయితే అప్పుడు నాకు అర్థమైంది మీ అందరికీ మాట్లాడేది కావాలి అని. కర్రీ చెప్పడం వరకే కాదు, మాట్లాడి కూడా ఎంటర్టైన్ చేయొచ్చు అని నాకు అనిపించింది.
యాక్చువల్‌గా నన్నైతే బాగా మాట్లాడతావు, నువ్వు పెద్ద వాగుడుకాయవి అని మా వోళ్ళందరూ అంటారు. కాబట్టి ఆహ్, నేను ఖచ్చితంగా మీకు మంచి మంచి ఇలాంటి ముచ్చట్లయితే చెప్తాను. కాపోతే యూట్యూబ్ ఛానల్‌లో ఇదొక్కటి నాకు చెప్పాలనిపించింది. కొత్త వాళ్ళకి గూడా కొంచెం వాళ్ళు బాధపడకూడదు అననేసి అనిపించింది. నేనైతే ఒక 15 డేస్ అయితే కొంచెం అట్లా అనిపించింది నాకు బాగా. వీళ్ళకి ఏమి ఇష్టమో గూడా నాకు అర్థం గాలేదు. ఏం చేయాలనో కూడా అర్థం గాలేదు. సబ్స్క్రైబర్స్ గూడా చాలా తక్కువగా వస్తున్నారని ఫస్ట్ బాధపడ్డాను. కానీ ఏం కాదు అన్న ఉద్దేశంతోటి అప్పుడప్పుడు ఆహ్, దాంట్లో సపోర్టింగ్ వేరే వాళ్ళు గూడా చాలా వరకు మేము బేసిక్‌లో గూడా మాకు గూడా వచ్చేయి కాదు అని చెప్పినప్పుడు నేను చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. ఆహ్, కాబట్టి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టేవాళ్ళు మీరేం బాధపడకండి. అలా అని సబ్స్క్రైబర్స్ రావట్లేరని కానీ వ్యూస్ మాత్రం నాకు చాలా బాగా వచ్చినాయి. నాకు ఫస్ట్ నేను సంతోషపడే విషయం ఒక్కటే. నాకు వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. ఏ ఎందుకు సబ్స్క్రైబర్స్ రావట్లేదో నాకైతే తెలీదు. కానీ నా వ్యూస్ మాత్రం ఫుల్‌గా వ్యూస్ వస్తున్నాయి. నేను దాని గురించి హ్యాపీగా ఉన్నాను. ఇలాంటి మంచి మంచి ముచ్చట్ల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వ్లాగ్స్ చేస్తాను. ఈ మీకు మామూలుగా డైలీ అనైతే చెప్పలేను. కాపోతే మీ సపోర్ట్ నాకు కావాలి. ఎందుకంటే సపోర్ట్ చేయకుంటే ఎవరైనా పైకి రారు. మీకు నాకేమి వచ్చి మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.